Hi, this is Priya. Welcome to HR TV9 News. బొయ్యూరు శ్రీ శ్రీనివాస కాలేజీలో భారీ ఎత్తున అఖిల భారత 36వ నాటక ఉత్సవాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న పామర్రు ఎమ్మెల్యే కుమార్ రాజా, పరుచూరి రఘుబాబు మెమోరియల్ ట్రస్ట్ హైదరాబాద్ లో శ్రీ శ్రీనివాస గ్రావిటీ విద్యా సంస్థలు ఉయ్యూరు, పరుచూరి సేవా సమితి విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో పరుచూరి రఘుబాబు స్మారక 36వ అఖిల భారత నాటక పోటీలు ఈ నెల 27వ తేదీ నుండి మే 1వ తేదీ వరకు బుయ్యూరులోని శ్రీ శ్రీనివాస గ్రావిటీ విద్యా సంస్థల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ నాటకోత్సవాలు సాయంత్రం 6 గంటలకు జ్యోతి ప్రజ్వలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బర్ల కుమార్ రాజా మాట్లాడుతూ, నాటక రంగం మన సంస్కృతి సాంప్రదాయాల ప్రతిబింబమని, యువతలో సృజనాత్మకతను పెంపొందించడంలో ఇలాంటి నాటక పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అంతరించిపోతున్న నాటక రంగాన్ని మనం కాపాడుకోవాలి. పరుచూరి రఘుబాబు సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. సోషల్ డ్రామాలు, నాటకాలు అన్నీ కూడా ఈరోజు విలువలతో కాపాడుకుంటూ నాటక రంగానికి పెద్దపీట వేస్తున్న ఈ సంస్థకి, ఈ ట్రస్ట్ వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు అఖిల భారతంగా వ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహించడం కూడా శుభపరిణామం. కూటమి ప్రభుత్వం ఈ రకంగా అన్ని విభాగాలుగా కల్చరల్ యాక్టివిటీస్ను కూడా ప్రోత్సహిస్తుంది, ఇలాంటి కార్యక్రమాలకు వెసులుబాటు ఇస్తుంది. ఈరోజు శ్రీనివాస్ విద్యా సంస్థలు, నాకు సుపరిచితులు శ్రీనివాస్ గారు, ఇలాంటి కార్యక్రమాలకి ఈ విద్యా సంస్థ వేదికగా ఉంది. చాలామందిని ఈ రకంగా ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున ఉయ్యూరులో శ్రీనివాస విద్యా సంస్థల్లో అఖిల భారత నాటక పోటీలు జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమం శ్రీ పరుచూరి రఘుబాబు స్మారక 36వ అఖిల భారత నాటకోత్సవాల్లో భాగంగా మరి సాక్షాత్తు పరుచూరి వెంకటేశ్వరరావు గారు, వారి కుమారుడు ఏదైతే పేరు శ్రీ రఘుబాబు గారు ఉద్దేశించి 36 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం తెనాల్లో జరిగినప్పుడు మా నాన్నగారితో ఇదే కార్యక్రమాన్ని నేను హాజరయ్యాను. ఆ జ్ఞాపకం ఉంది. పరుచూరి వెంకటేశ్వర గారు ఆశీస్సులు తీసుకున్నాను. ఈరోజు నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. అంతరించిపోయింది ఇక లేదు. నాటక కళలు ఇవన్నీ కూడా ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న లేటెస్ట్ ఓటీటీ, ఇప్పుడున్న కల్చర్కి నాటకాలకి మనం చరిత్రలో చెప్పుకుంటాం గతంలో జరిగిందంట అనే పరిస్థితుల నుంచి నాటకాలకి మళ్ళీ జీవం పోసి, నాటక రంగానికి కళాకారులకి ప్రాణం పోసి తద్వారా నాటకాలకు సంబంధించి